హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ కేక్స్. ఇదైతే నిన్న లైవ్‌లో చేసి చూపిద్దాం అనుకున్నానండి. 1 కేజీ వెనిలా కేక్. కాకపోతే సిగ్నల్స్ ప్రాబ్లమ్ వల్ల చూపించలేకపోయాను. దానికి ఇంకా నేనేం చేయలేను ఫ్రెండ్స్. సారీ చెప్పడం తప్ప. ఓకేనా. ఇప్పుడైతే అదే కేక్‌ని మీకు వీడియోలాగా తీసి పెడదామనైతే ట్రై చేసి, అక్కడి వరకు లైవ్ చేసి తర్వాత ఇది కంటిన్యూ చేశాననమాట. ఇదొచ్చేసి 1 కేజీ వెనిలా కేక్. చాలా సింపుల్ అండ్ క్యూట్‌గా ఉంటుందండి. ఫైనల్‌గా డిజైన్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే 8 ఇంచెస్ టిన్‌లో నేను 1 కేజీ కేక్ బేక్ చేసుకొని, ఈ విధంగా అయితే నేను ఆహ్, ఏమంటారు విప్పింగ్ క్రీమ్ ప్లస్ ఆహ్, సారీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మరి మీరు? ఇదొచ్చేసి 1 కేజీ సింపుల్ వెనిలా కేక్ అండి. దీని మీద కొంచెం డిజైన్ చాలా బాగా వచ్చింది సింపుల్‌గా. ఫైనల్‌గా అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు డీటెయిల్స్ చాలా చాలా అయితే దొరుకుతూ ఉంటాయి నేను మాట్లాడే దాంట్లో. ఓకేనా ఫ్రెండ్స్. బిగినర్స్‌కైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇదొచ్చేసి 1 కేజీ వెనిలా అని చెప్పాను కదా! అయితే నా బౌల్‌లో క్రీమ్ ఎక్కువుంది. అందులో ఎసెన్స్ యాడ్ చేస్తే ఈ కేక్ వరకే రాదు కాబట్టి, నేనేం చేశానంటే ఒక 2, 3 డ్రాప్స్ లేయర్స్‌లో అప్లై చేస్తాం గదా! అందులో ఇంతకుముందు చూపించిన విధంగా కొంచెం ఒక 1, 2 డ్రాప్స్ అయితే వెనిలా ఎసెన్స్, క్రీమ్, తర్వాత వైట్ చాకో చిప్స్ అయితే యాడ్ చేశాననమాట. యాక్చువల్‌గా ఈ కేక్ అంతా కూడా లైవ్‌లో చేసి చూపిద్దామనైతే నేను ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ లైవ్‌లోకొచ్చాను. కాకపోతే సిగ్నల్స్ ప్రాబ్లమ్ వల్ల అయితే కంటిన్యూ చేయలేకపోయాను. సారీ ఫ్రెండ్స్ దానికోసమయితే. అదే కేక్‌ని నేను మళ్ళీ వీడియోలాగా తీసుకొనైతే మీ ముందుకు తీసుకొచ్చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా. ఫైనల్‌గా అయితే చూడండి. మరీ లెంతీగా ఏం లేదు. ఒక 5-6 మినిట్స్ వీడియోనే కాబట్టి మీరు ఫుల్ డీటెయిల్‌గా చూస్తే ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, నేను యూట్యూబ్ చూసే నేర్చుకుంటున్నాను గదా! నేను ఫాలో అయ్యే ఎవరి ఛానెల్స్ అయినా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తానండి. ఎందుకు అంటారా? ఎప్పుడు ఏ పాయింట్ మనకు అవసరమయ్యేదొస్తుందో అనేది నాకొక చిన్న డౌటు. ఎందుకంటే కేక్ చేయడం, చూడడం చాలా సింపుల్‌గా అనిపిస్తుంది గానీ, మనకి యాస్ ఎ హోమ్ బేకర్‌గా చాలా చాలా డౌట్స్ ఉంటాయి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్స్ కూడా డౌట్ క్లారిఫై అవుతూ ఉంటాయన్నమాట. అందుకోసం నేను స్కిప్ చేయకుండా చూడమంటున్నాను. ఓకేనా. ఫైనల్ ఐసింగ్ అయితే మొత్తం ఈ విధంగా చేసిన తర్వాత, ఈరోజైతే స్పూన్‌తో ప్యాటర్న్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు, స్పూన్‌తో వేవ్ లాగా స్ట్రక్చర్ వచ్చేలాగా చేశాననమాట. యాక్చువల్‌గా అయితే ఏదైనా వేరే డిఫరెంట్ కలర్ అయితే మీకు బాగా ఎలిగెంట్‌గా కనిపిచ్చేది. వైట్ మీద కాబట్టి ఎక్కువగా కనిపించలేదు. ఓవరాల్‌గా అయితే ఫైనల్ లుక్ అయితే ఓకే. చాలా అంటే చాలా సింపుల్‌గా డిజైన్ చేశానండి. మీకు తెలిసిందే నేను జనరల్‌గా రెగ్యులర్‌గా చేసే కేక్స్ అయితే ఇప్పుడు సపోజ్ పైనాపిల్ అయితే పైనాపిల్ గ్లేజ్, స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ గ్లేజ్ అలా యూజ్ చేస్తూ ఉంటాను. మీ దగ్గర అవేవి లేకపోతే న్యూట్రల్ జెల్‌తో అయినా మనం కలరు, కొంచెం ఎసెన్స్ యాడ్ చేస్తే అయితే మనకి కావాల్సిన గ్లేజ్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తది. చూస్తున్నారు గదా! ఓన్లీ వెనిలా కేక్‌కి మాత్రమే నేనెలాంటి గ్లేజ్ యూజ్ చేయను. ప్లస్ ఏదైనా కస్టమైజ్డ్ కేక్స్ మరీ వాళ్ళడిగితే తప్ప నేనైతే సింపుల్‌గా గ్లేజ్‌తోనే డెకరేట్ చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే అందరూ బేకరీ స్టైలే ఇష్టపడుతుంటారు గదండీ! ఇప్పుడైతే R11 నాజిల్‌తోన రోజ్ వేస్తున్నాను చూడండి. ఇదొచ్చేసి కింద మనము కొంచెం బేస్ లాగా పెట్టేసుకొని, ఈ విధంగా అయితే ఫ్లవర్ చేసేయాలి. నేను ఆల్రెడీ 2, 3 వీడియోస్ అయితే చేసి పెట్టానండి రోజ్ ఫ్లవర్స్ గురించి. ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఆ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెడ్ కలర్ డస్ట్ చేస్తున్నాననమాట. అది కేక్ దగ్గర పెట్టి డస్ట్ చేస్తుంటే కేక్ మీద పడిపోతుంది. కాబట్టి కొంచెం సైడ్‌కి తీసుకెళ్ళి ఈ విధంగా అయితే డస్ట్ చేసి తీసుకొచ్చాననమాట. ఓకేనా. మనకెప్పుడైనా సరే కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేస్తే చాలా బావుంటుంది కేక్ మీద. చూస్తున్నారు గదా! వైట్ అండ్ రెడ్ ఎంత బావుందో చూడ్డానికైతే. ఏంటంటే కలర్ ఇది మాత్రం మనము క్రీమ్‌లో మిక్స్ చేస్తే అంత ఎఫెక్ట్ రాదండి. కాబట్టి కొన్ని డస్ట్ చేయాల్సుంటది. కొన్ని స్ప్రే చేయాల్సుంటది. కొన్ని ఏమంటారు రకరకాలుగా ప్రయోగాలు చేయాల్సొస్తుంటది. ఇది కూడా థిక్ కలర్‌కైతే ఒక రీజన్ అనమాట. మళ్ళీ రోజ్ ఫ్లవరే ఎందుకని అదే నాజిల్‌తోన వేరే టైప్‌లో ఫ్లవర్ అయితే ఈ విధంగా వేసి పెట్టాననమాట. చూస్తున్నారు గదా! చాలా బావుంటుంది. ఈ యెల్లో కలర్‌తో ఈ టైప్ ఫ్లవర్ మనకు నందివర్ధనం అంటారా? ఆహ్, ఏదో ఫ్లవర్ కరెక్ట్‌గా గుర్తుకు రావట్లేదు. ఆ ఫ్లవర్ షేప్ అనమాట. చూస్తున్నారు గదా!
జస్ట్ మనం ఆ రోజ్ పెటల్ యూ షేప్‌లో వేస్తాం గదా! ఇది నిలువుగా పెట్టి వేయాలన్నమాట నాజిల్ అంతే. 1కి 2 సార్లు ట్రై చేస్తే మాత్రం డెఫినెట్‌గా వస్తుందండి. ఇవన్నీ కూడా నాజిల్స్ ఉండి కొంచెం మనకు చెయ్యి తిరిగితే మాత్రం చాలా చాలా ఈజీ. మరీ అంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదనే నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే చూడండి ఇప్పుడు ఇంకో మిస్టేక్ జరిగింది. నా దగ్గర గ్రాస్ నాజిల్ వేసింది గ్రీన్ కలర్ ఉందని మొత్తం దాంతో ఏద్దామంటే చూసారా? అది నాజిల్ అయితే బయటకొచ్చేసింది. మళ్ళీ అది వేరే పైపింగ్ బ్యాగ్‌లోకి షిఫ్ట్ చేసుకొని లీఫ్ నాజిల్ లాగా కట్ చేసుకొని, ఈ విధంగా అయితే రిమైనింగ్‌వన్నీ లీవ్స్ ఇచ్చేసాననమాట. ఇంకింతేనండి. నేను మరీ ఎక్కువగా ఏం డెకరేట్ చేయలేదు. ఒక్కోసారి సింపుల్‌గా డిజైన్ ఉంటేనే కేక్ బావున్నట్టు అనిపిస్తుంటది. అలాంటి దాంట్లో ఇదొకటి అనుకోవచ్చు. ఇంకా ఓవర్‌గా అయితే ఏం డెకరేట్ చేయలేదు. కొంచెం సిల్వర్ స్ప్రే చేసి ఫైనల్‌గా అయితే నా రైటింగ్ బావుంటుంది. నేను నేమ్ బాగా రాస్తున్నా అని అంటున్నందుకు చూడండి మాకైతే మెసేజ్ అలా వచ్చింది. నేమ్ ఇలా రాయండి అని జెప్పేసి. అదైతే ఇప్పుడు కేక్ మీద రాసేస్తున్నాను చూడండి. యాక్చువల్‌గా ఇదేంటంటే న్యూట్రల్ జెల్‌తో అయితే ఈజీగా మనం కోన్ పెట్టిన మాదిరిగా వేయొచ్చు. విప్పింగ్ క్రీమ్ అయితే కొంచెం సాఫ్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకు అంటే కొంచెం థిక్‌గా ఉందనుకోండి అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం సాఫ్ట్‌గా ఉండేలాగా చూసుకొని మనకు కావాల్సిన కలర్ కలుపుకుంటే ఈ విధంగానే వచ్చేస్తది. ఓవరాల్‌గా అయితే ఇదండి నా కేక్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కేక్ కాస్ట్ వచ్చేసి నేను 500 తీసుకున్నానండి. బేసిక్‌గా వెనిల్లా, పైనాపిల్, స్ట్రాబెర్రీ, ఆరెంజ్ వచ్చేసి ఇవన్నీ కూడా నేను 500 చార్జ్ చేస్తున్నా. ఓకేనా అండి? బాయ్.